హైదరాబాద్ నగరంలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని అతని భార్య మెర్సీ కొడుకుతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గుణపాఠం చెప్పింది. తన భర్తతో ఎలా ఉంటావు అని భర్తని ప్రియురాలని చావబాదింది. కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలతో కలిసి సహజీవనం చేస్తున్నారు అని భార్య తెలిపింది. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో CCS లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన హరాస్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో, లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాను. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. మాకు 15 years బ్యాక్. హైదరాబాద్ నగరంలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని అతని భార్య మెర్సీ కొడుకుతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, ఈ ఘటన మాత్రం ముషాబాద్ PS పరిధిలో చోటు చేసుకుంది. అంతేకాదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఇప్పుడు ఈ ప్రవీణ్ అనే వ్యక్తి తన ప్రియురాలతో తను ఉన్నప్పుడు కూడా మరి తన భార్య అలాగే తన పిల్లలు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళ అక్రమ సంబంధం మాత్రం చాలా రోజులుగా కూడా ఇది కొనసాగుతుందనే విషయం కూడా తన భార్య కనిపెట్టింది. అయినా కానీ ఎన్నోసార్లు మరి ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా తన భార్య అడగడం కూడా జరిగింది. ఎన్నోసార్లు గొడవ పడడం కూడా జరిగింది. భార్య పిల్లలు కూడా తనని ఎన్నోసార్లు ఖండించి కూడా చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ వాళ్ళ మాట వినలేదు తను అని కూడా వాళ్ళు వాపోతున్నారు. అంతేకాదు మరి తన భర్తతో ఎలా ఉంటావు అని చెప్పేసి కూడా మరి ప్రవీణ్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి ప్రియురాల్ని అడ్డుకోవడానికి ట్రై చేసినప్పుడు కూడా మరి ఆమెకి దేహశుద్ధి చేయాలి అని వీళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా మరి ప్రవీణ్ అనే వ్యక్తి మాత్రము మరి భార్యని అలాగే కొడుకును కూడా చాలా తీవ్రంగా కూడా కొట్టాడని కూడా వీళ్ళు వాపోతున్నారు. అంతేకాదు వీళ్ళు కొన్ని నెలలుగా కూడా ప్రవీణ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ ప్రియురాలు ఇద్దరు ఒకే చోట ఒకే సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు అనేది కూడా తెలిసింది. అందుకు మరి కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఈ సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళు అంబర్పేటలోని DD కాలనీలో మరి ప్రవీణ్ తన ప్రియురాలతోనే అక్కడ ఉంటున్నారు అని చెప్పి కూడా మరి ప్రవీణ్ భార్య అయితే తన బాధను కూడా వెళ్ళపుచ్చుకుంటుంది. అంతేకాదు యువతితో తన భర్త ప్రవీణ్ కు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా భార్య అయితే మరి పోలీసులకైతే చెప్పడం జరిగింది. భర్త చేష్టలను బయట పెట్టాలని కూడా ఈ రోజు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భార్య తన కుమారులు మరి గట్టిగా నిఘా పెట్టి కూడా మరి ప్రవీణ్ ని మరి ఆ ప్రేయసికి ముందే ప్రవీణ్ ని పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఆ ప్రవీణ్ ప్రియురాలు ఎవరైతే ఉందో అక్రమ సంబంధం ఎవరితోనైతే పెట్టుకున్నాడో ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు.
మరి ఇద్దరు పిల్లలు ఉన్నాక కూడా వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. కానీ నా పిల్లలు నేను ఏమైపోవాలి అనే ఒక బాధతో కూడా తను ఎన్నోసార్లు కూడా తన భర్తకు నా భర్తకు నేను ప్రాధాన్యపడ్డాను, అయినా నా భర్త నా మాట వినలేదు. ఆ అమ్మాయికి కూడా చెప్పడం జరిగింది, వద్దు నా ఫ్యామిలీని నాకు వదిలేయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కానీ అమ్మాయి వినిపించుకోలేదు అని చెప్పేసి కూడా మరి పోలీసుల ముందైతే మరి ప్రవీణ్ భార్య అయితే వాపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రవీణ్ వీళ్ళని కొట్టడం స్టార్ట్ చేశాడో, తీవ్రంగా గాయపడిన తర్వాత మరి వీళ్ళు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. అందుకు మరి పోలీసులను ఆశ్రయించి నాకు న్యాయం జరిపించాలి అని చెప్పి కూడా మరి ప్రవీణ్ భార్య అయితే తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. నిర్మల, మరి బాధితురాలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? బాధితురాలు ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ఆనంద్, ఇప్పుడు నాకు నా పిల్లలకి న్యాయం జరిపించాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రవీణ్ భార్య మాత్రం పోలీసులను ఆశ్రయించింది. ఎందుకంటే తనను నా భర్త నుంచి దూరం చేయాలి అని చెప్పేసి కూడా, నా పిల్లలు అన్యాయం అయిపోతారు అని చెప్పేసి కూడా తను డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ఎందుకంటే తనని ఇప్పుడు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇన్ని నెలల నుంచి కూడా, దాదాపు 6 నెలల నుంచి కూడా తనకు ఎంతగానో మంచిగా చెప్పాను, గొడవ పడి చెప్పాను, ఏ రకంగా చెప్పినా తను వినిపించుకోవడం లేదు. ఎలాగైనా సరే నా భర్తను మార్చి నా దగ్గరికి చేర్చండి అని తను పోలీసుల దగ్గర మాత్రం తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. దీన్ని స్వీకరించిన మరి పోలీసుల స్పందన విధంగా ఉంది నిర్మల? పోలీసులు కూడా ఇప్పుడు ప్రవీణ్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో తన మీద కఠిన చర్యలు తీసుకుంటాము, తన వెనకాల అసలు తన భర్త ఎవరు, తన చిరునామా ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కునే ప్రయత్నంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అందుకు మరి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రవీణ్ ప్రియురాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మరి తప్పకుండా ప్రవీణ్ భార్యకి కుమారులకి అప్పచెప్తామని కూడా పోలీసులు కూడా తనకు వాగ్దానం ఇస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.